విశాల్, కాజల్ హీరో హీరోయిన్లు. ముఖ్యంగా ఈ సినిమా బలం సుసీంద్రన్. సుసీంద్రన్ సినిమాలో అంటే సినిమాలో కూర్చున్న ప్రేక్షకుడు 5 నిమిషాల తర్వాత డైరెక్టర్ ఓన్ చేసేసుకుంటాడు. డైరెక్టర్ తన కంట్రోల్లోకి తీసుకెళ్ళిపోతాడు ఆడియన్ని. సినిమా 2.5 గంటల తర్వాత కానీ వాడు బయటికి రాలేడు. అంటే అంత ఇన్వాల్వ్మెంట్ కథలో ఉంటుంది. హీరో క్యారెక్టర్ని అలా డ్రైవ్ చేస్తాడు. కథ ఏం జరుగుతోంది అన్న ఒక ఉత్కంఠ సుసీంద్రన్ గారి సినిమాల్లో ఉంటుంది. ముఖ్యంగా నాకు ఈ సినిమా ఫస్ట్ ఎవరో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి విజయవాడ నుంచి ఇలాగా విశాల్ గారి సినిమా చేయాలనుకుంటున్నాం, ఎలా ఉంటుంది అని అడిగారు. అడిగితే చాలా బాగుంటుందని చెప్పా. ముందు బేసికల్గా విశాల్ గారు అంటే ఒక పాజిటివ్ ఇది. తర్వాత డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు అని అడిగా. ఇలా సుసీంద్రన్ డైరెక్టరు, కాజల్ హీరోయిన్ అని చెప్పారు. కళ్ళు మూసుకొని చేసేయండి, మంచి సినిమా అవుద్ది 100% అని చెప్పాను. చివరికి ఆ సినిమాకి నేను ప్రొడ్యూసర్ అవుతాను నాకు తెలియదు. ఆ రోజు అలాగ పాజిటివ్ వర్డ్ ఆ సినిమా గురించి ఫస్ట్ డే ఆ రోజు వచ్చింది. సో 100% ఈ సినిమా పాజిటివ్ సినిమా అవుద్ది, ఖచ్చితంగా అవుద్ది. కారణం సుసీంద్రన్ గారు. ఇంతకుముందు చెప్పినట్టుగా సుసీంద్ర గారు ఈ సినిమాకి ఎప్పుడైనా సరే ఈ సూపర్ హిట్కి రీజన్ ఆయన అవుతారు. సుసీంద్రన్ గారికి అద్భుతంగా మ్యాచ్ అయ్యే హీరో విశాల్. అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి ఉండవలసిన మ్యానుఫ్యాక్చరింగ్, అంటే బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లుక్స్ కానీ, అతను ఫిట్నెస్ కానీ పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ కటౌట్ విశాల్ గారిది. సో 100% తను న్యాయం చేసి ఉంటాడు ఈ క్యారెక్టర్కి, ఈ కథకి. తర్వాత కాజల్ గారి గురించి అంటే ఒక డైరెక్టర్గా నేనే కాజల్కి ఫ్యాన్. అంటే ఆడియన్స్ ఎంతమంది ఫ్యాన్ ఉంటారో అన్లిమిటెడ్ కాజల్కి. నాకు ఆ రోజు ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన మాట గుర్తొస్తుంది ఇప్పుడు. ఆ రోజు ఆయన ఫోన్ చేసి కాజల్ని చాలా బాగా చూపించారంట సార్ ఈ సినిమాలో, నాకు మెసేజ్ వచ్చింది, కొనొచ్చా అని అడిగి. సో కాజల్ని ఖచ్చితంగా ఎక్స్ట్రాడనరీగా ప్రజెంట్ చేసి ఉంటారు డైరెక్టర్ సుసీంద్రన్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా అంటే చివరిలో టెక్నీషియన్స్ అనుకుంటూ వచ్చినప్పుడు ఇమాన్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు. ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ డైరెక్టర్ తను. తమిళ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో తను ఇప్పుడు 1, 2, 3లో ప్లేస్లో ఉన్నాడు అనమాట. తన మ్యూజిక్స్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఈ సినిమా ముందు కూడా బ్లాక్ బస్టర్స్ తన మ్యూజిక్స్ అన్నీ. సో అద్భుతమైన మ్యూజిక్ ఈ సినిమాలో కూడా. ఇప్పుడు తెలుగుతనం అనే పాట సూపర్ హిట్ మన తెలుగులో. రీజన్ అంత అంత అద్భుతమైన పాట. అంటే ఒక మాస్ పాటకి ఒక మెలోడీ జోడిస్తే ఎలా ఉంటుంది అన్నది అది ఇమాన్. అంటే ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒక మెలోడీ మిస్ అవ్వకుండా అద్భుతంగా చేయగల కెపాసిటీ ఇమాన్ గారికి ఉంది. సో ఈ సినిమాకి మ్యూజిక్ కూడా ఎక్స్ట్రాడనరీ అసెట్ అవుద్ది. ఎందుకంటే నేను రికార్డింగ్ అవి చూస్తున్నాను, చాలా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడనమాట ఇమాన్. అంటే కథని ఆడియన్స్ని రియాక్ట్ చేసి, అంటే వాళ్ళని కంట్రోల్లోకి తీసుకునే ఇది మ్యూజిక్ ఉంటుంది. అంటే మ్యూజిక్ కూడా మనకు స్టోరీ టెల్లరే. సో అది జరిగింది ఈ కథకి అది ఏం కావాలో అది జరిగింది. సో ఇమాన్ గారి మ్యూజిక్ కానీ, సుసీంద్ర గారి డైరెక్షన్ కానీ, కెమెరా ఎక్స్ట్రాడినరీ కెమెరా వర్క్. సో ఇన్ని ఎలిమెంట్స్, ఇన్ని సక్సెస్ఫుల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాకు ఉన్నాయి. అలాగే సుసీంద్ర అనే ఒక బలమైన పిల్లర్ ఉంది ఈ సినిమా హిట్కి. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా స్టార్ట్ అవుతున్నాను. ఇంతకాలం అంటే ఒక 99 అంటే ఒక 15 ఇయర్స్గా డైరెక్టర్గా నేను 16s మొదలుకొని కరెంట్ తీగ దాకా నేను ట్రావెల్ అవుతున్నానంటే బికాజ్ ఆఫ్ ప్రేక్షక దేవుళ్ళ ఆదరణ. అలాగే ప్రొడ్యూసర్గా కూడా నన్ను ఆశీర్వదించండి. మంచి ప్రోడక్ట్స్ చేస్తాను. ఒక ప్రొడ్యూసర్గా కూడా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలనని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమా మీడియా ప్లీజ్ 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 ఈ సినిమాని సపోర్ట్ చేయండి. ఒక కొత్త ప్రొడ్యూసర్స్, ఫస్ట్ టైం నేను డైరెక్టర్ అవుతున్నాను. నేను ఓపెన్గా అడుగుతున్నాను, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ మై పార్ట్నర్. థ్యాంక్ యూ బిరాజ్ గారు అండ్ ఆల్. ఇలాగే మీ సపోర్ట్ ఇవ్వండి, ఈ సినిమాను సూపర్ హిట్కి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా మంచి క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది, అందుకనే మేము ఇది కొనడం జరిగిందండి. ఈ సినిమా మేము ప్రధానంగా చేయడానికి కారణము ఫస్ట్ మేము నాగేశ్వరి గారు ఫస్ట్ అనుకున్నాము, సార్ ఇది ఒక మూవీ ఉంది సార్, ఇది ఇలా చేయాలనుకున్నాము, ఇలా చేద్దాం అనుకున్నాము అంటేనే సినిమా ఓకేనా సినిమా, ఇదంటే మంచి డైరెక్టరు, మంచి హీరోయిన్ ఉంది, కాజల్ హీరోయిన్ ఉంది, విశాల్ గారికి మార్కెట్ బాగుంది, సరే చేద్దాం, నేను కూడా జాయిన్ అవుతాను, ఒకసారి
నువ్వు మాట్లాడు ఏంటి ఏం ప్రైసెస్ అని అలా చెప్పడం జరిగింది. దాని తర్వాత మన భవ్య ఆనంద్ ప్రసాద్ గారు ఫ్రెండు అతను రామాంజనేయులు గారు కలవడము వాళ్ళతో చేయడము ఈ సినిమా మాకు రావడం జరిగిందండి. ఈ సినిమా సెప్టెంబర్ 4th దాంట్లో ఇంకా తెలుగులో ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 2 సినిమాలు అన్ని సినిమాలు బాగా ఆడాలని, ఆ సినిమాలో మా సినిమా ఇంకొంచెం బెటర్గా ఆడాలని కోరుకుంటున్నాము. ఇక హీరోయిన్ కాజల్ విషయానికి వస్తే ఈ మధ్య వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ రేస్లో కాజల్ ఉంది. ఈ మధ్య మన పవన్ కళ్యాణ్ సర్దార్ సినిమాలో కూడా ఆ అమ్మాయినే ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి ఈ కాజల్ హీరోయిన్గా ఒక స్పెషల్గా అట్రాక్ట్ అవుతుంది సినిమాలో అని చెప్పి మాకు చాలా కాన్ఫిడెంట్గా ఉందండి. ఈ సినిమా సెప్టెంబర్ 4th రిలీజ్ చేస్తున్నాము.